జనవరి, ఫిబ్రవరిని మించి మార్చి నెలలో అత్యధికంగా 35 సినిమాలు విడుదలయ్యాయి. అందులో 5 డబ్బింగ్ మూవీస్. మార్చిలో 5 వీకెండ్స్ రావడమే ఇన్ని సినిమాల రిలీజ్కు ప్రధాన కారణం. పైగా పెద్ద చిత్రాలేవీ ఈ నెలలో విడుదల కాకపోవడంతో మీడియం, స్మాల్ బడ్జెట్ చిత్రాలు థియేటర్లకు క్యూ కట్టాయి. ఈ 35 చిత్రాల్లో బ్రేక్ ఈవెన్ సాధించింది ఒకే ఒక్క టిల్లు స్క్వేర్. అది మొదటి 4 రోజుల్లో 78 కోట్ల గ్రాసును వసూలు చేసింది. మార్చి ఫస్ట్ వీకెండ్లో వచ్చిన వరుణ్ తేజ్ ఆపరేషన్ వ్యాలంటైన్ మెగా అభిమానులను నిరాశకు గురిచేసింది. సెకండ్ వీకెండ్లో వచ్చిన విశ్వక్సేన్ గామి మేకింగ్ పరంగా విమర్శకుల ప్రశంసలు అందుకున్న సాధారణ ప్రేక్షకుడిని మెప్పించలేకపోయింది. గోపీచంద్ భీమా రొటీన్ యాక్షన్ డ్రామా కేటగిరీలో చేరిపోయింది. మూడో వారాంతంలో వచ్చిన రజాకార్ మూవీ ఒక వర్గాన్నే ఆకట్టుకుంది. కమర్షియల్గా ఆ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. 4వ వారంలో వచ్చిన ఓం భీమ్ బుష్ది అదే పరిస్థితి. ఇక లాస్ట్ వీకెండ్లో టిల్లు స్క్వేర్ ఆగమనంతో ఒక్కసారిగా టాలీవుడ్ ఊపిరి పోసుకుంది. అనువాద చిత్రాల్లో ప్రేమలు పర్వాలేదనిపించింది. ఇక ఫస్ట్ క్వార్టర్ విషయానికి వస్తే జనవరిలో 21 సినిమాలు, ఫిబ్రవరిలో 27 సినిమాలు విడుదలయ్యాయి. సర్కారు నౌకరీ మూవీతో ఆ ఏడాది మొదలైంది. సింగర్ సునీత తనయుడు ఆకాష్ గోపరాజు హీరోగా నటించిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. సంక్రాంతి బరిలో నిలిచిన చిత్రాల్లో హనుమాన్ విజయకేతనం ఎగురవేయగా, మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన గుంటూరు కారం స్టార్ ఇమేజ్ కారణంగా మాసును ఆకట్టుకుంది. నాగార్జున నాసామిరంగా పర్వాలేదనిపిస్తే వెంకటేష్ సైంధవ్ పరాజయం పాలైంది. ఈ నెల ద్వితీయార్థంలో వచ్చిన మిగిలిన సినిమాలేవి సోదిలో లేకుండా పోయాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో 27 సినిమాలు వస్తే ఏ ఒక్క చిత్రం కూడా హిట్ టాక్ తెచ్చుకోలేదు. ఫిబ్రవరి ఫస్ట్ వీకెండ్లో ఏకంగా 9 సినిమాలు వచ్చాయి. అన్నీ స్టేట్ మూవీసే. అందులో అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ మాత్రమే కాస్తంత గుర్తింపు తెచ్చిపెట్టింది. హీరో సుహాస్, అతని అక్కగా నటించిన శరణ్య ప్రదీప్కు మంచి మార్కులు పడ్డాయి. ఆ వెనుక వచ్చిన రవితేజ, ఈగిల్, యాత్ర 2, ఊరు పేరు భైరవకోన ఇవేవి ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. మంత్ ఎండ్లో వచ్చిన సుందరం మాస్టర్ థియేటర్లలో కంటే ఓటీటీలో వచ్చిన తరువాత కాస్తంత ఆదరణ పొందింది. డబ్బింగ్ సినిమాలు ట్రూ లవర్, బ్రహ్మయుగం తెలుగులో పరాజయం పాలయ్యాయి. ఆ రకంగా ఫిబ్రవరి నెల మేకర్స్ను తీవ్ర నిరాశకు గురిచేసింది. మొత్తంగా ఈ 3 నెలల్లో వచ్చిన సినిమాలను ఎనలైజ్ చేస్తే సంక్రాంతి సీజన్ తరువాత థియేటర్లు కాస్తంత కళకళ్లాడింది మొన్న వచ్చిన టిల్లు స్క్వేర్తోనే. ఇదే ఊపు ఏప్రిల్ 5న రాబోతున్న విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ కొనసాగిస్తుందేమో చూడాలి.